రాబోయే 10 ఏళ్లు నేనే సీఎం అంటూ చేసిన రేవంత్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్ లో కాకరేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ మేరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాబోయే 10 ఏళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించుకోవటం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికాసైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరో 10 ఏళ్లు తానే సీఎం అంటూ సీఎం రేవంత్ రెడ్డి తనకు తానే ప్రచారం చేసుకుంటున్నారు. దానిపై సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న కొల్లాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే ఈ ప్రకటనకు సంబంధించి కాంగ్రెస్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వ్యక్తి పూజ అనేది ఉండదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని కానీ లేదా కాంగ్రెస్ విజయం కోసం అనే మాటలు మాట్లాడతారు తప్ప వ్యక్తిగత పూజ అనేది ఎప్పుడు ఉండదు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత ప్రజాదరణ నేతగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి రాజశేఖర రెడ్డి సైతం వ్యక్తిగత పూజ చేయకుండా పార్టీ వాయిస్ ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టారు. ముఖ్యమంత్రి నేనే 10 ఏళ్లను ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను అయితే నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించారంటూ ఆయన ట్వీట్ పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల ఎన్నిక తర్వాత సిఎల్పి సమావేశం ఉంటుంది. సిఎల్పి సమావేశంలో ఒక తీర్మానం చేస్తారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్పి చెప్తారు. అటు అధిష్టానం దూతలు కూడా సిఎల్పి సమావేశానికి హాజరవుతారు. అయితే అధిష్టానానికి ఎమ్మెల్యేల అభిప్రాయాలు పంపిన తర్వాత సీల్ కవర్ లో ముఖ్యమంత్రి పేరు అనేది ప్రకటిస్తూ వస్తూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి తానే 10 ఏళ్ల పాటు సీఎం అని ఇటీవల గాంధీ భవన్ లో జరిగినటువంటి సమావేశంలో ప్రకటించారు. తాజాగా కొల్లాపూర్ లో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రకటించుకోవడం పట్ల కాంగ్రెస్ లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చాలా మంది అంతర్గతంగా ఈ వ్యాఖ్యలను తప్పుపడతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నిర్ణయాలు ఉంటాయి, కానీ వ్యక్తిగత పూజలు ఏంటన్నటువంటి అభిప్రాయం అయితే పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ అభిప్రాయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.